హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాలు. గత వీడియోలో మనం పరీక్షిత్ మహారాజు మరణం గురించి, జనమేజయ మహారాజు సర్పయాగం గురించి, వ్యాస భగవానుని జననం గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో మనం గంగా శంతనుల వివాహం, భీష్ముని యొక్క గత జన్మ వృత్తాంతం, భీష్ముని జననం మరియు భీష్ముడు చేసిన భీష్మ ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, పూర్వం మహాభిషుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. అతడు అనేక యాగాలు చేసి స్వర్గప్రాప్తి పొందాడు. ఒకరోజు బ్రహ్మదేవుని సభలో మహాభిషుడితో సహా సమస్త దేవతలు ఉండగా గంగాదేవి అక్కడికి వచ్చింది. గంగాదేవి అపురూప సౌందర్యవతి. ఆమె ఒక ఆసనంపై కూర్చుంది. అప్పుడు బలంగా గాలులు వీచడంతో గంగాదేవి వస్త్రం పైకి లేచింది. బ్రహ్మదేవునితో సహా సమస్త దేవతలు, ఋషులు నిగ్రహం కలిగిన వారు కాబట్టి వాళ్ళు కళ్ళు మూసుకోవడం లేదా తలలు పక్కకు తిప్పుకోవడం చేశారు. కానీ మహావిషుడు మానవుడు కాబట్టి గంగాదేవిని కామంతో చూశాడు. అది గమనించిన సృష్టికర్త అయిన బ్రహ్మసభను అవమానించిన నీవు భూలోకంలో మానవుడిలాగా మళ్లీ జన్మిస్తావు అని శపిస్తాడు. అప్పుడు మహావిషుడు, ఓ బ్రహ్మదేవ, నన్ను క్షమించి దయచేసి నన్ను భూలోకంలో ప్రతీపుడు అనే ఒక పుణ్యాత్ముణ్ణి కడుపులో జన్మించేలా వరం కావాలని అని అడుగుతాడు. అతనికి కొడుకుగా జన్మించే భాగ్యం కల్పించమని అడుగుతాడు. అందుకు బ్రహ్మ సరే అని ఒప్పుకుంటాడు. ఇది ఇలా ఉండగా బ్రహ్మసభలో తనని వస్త్రం లేకుండా చూసిన మహాభిషుడిని గంగాదేవి ఇష్టపడుతుంది. అలా గంగాదేవి భూలోకానికి వచ్చి అక్కడ సంచరిస్తుండగా అప్పుడు అష్టవసువులు గంగాదేవి దగ్గరకు వచ్చి గంగాదేవికి నమస్కరిస్తూ, మాతా గంగా, మాకు సహాయం చేయమని కోరుతారు. అప్పుడు గంగాదేవి ఏమైంది అని అడుగగా, తల్లి, మేము ఒక తప్పు చేశాం. మాలో ఆఖరివాడైన ప్రభాసుడు అతని భార్య కోరిక మేరకు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉండే కామధేనువుని అపహరించాడు. అందుకు మేము అతనికి సహాయం చేశాము. దానికి కోపించిన వశిష్ఠ మహర్షి మమ్మల్ని భూలోకంలో మానవునిగా జన్మించమని శపించాడు. అందుకు మేము పశ్చాత్తాపంతో మహర్షి వద్దకు వెళ్లి శాప విమోచనం అడుగగా, మీలో మొదట 7 పుట్టిన వెంటనే మరణించి తిరిగి స్వర్గానికి చేరుకుంటారు. కానీ ఎవరైతే నందిని గోవుని దొంగతనంగా తీసుకుపోయాడో అతను మాత్రం మీ అందరి ఆయుష్ కూడా పోసుకొని ఎక్కువ కాలం భూమి మీద నివసిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. రాబో రోజుల్లో మీకు శంతన మహారాజుకి వివాహం జరుగుతుంది. అందువలన మీకు జన్మిస్తాము. మమ్మల్ని పుట్టిన వెంటనే గంగలో పడవేయమని చెప్తారు. అందుకు అంగీకరించిన గంగాదేవి తన కోరిక కూడా అదే కనుక వాళ్ళకి సహకరిస్తానని మాట ఇస్తుంది. తరువాత ఒకరోజు హస్తినాపుర మహారాజు అయిన ప్రతీపుడు గంగానది తీరంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. అది చూసిన గంగాదేవి వచ్చి ప్రతీపుని కుడితోడ మీద కూర్చుంటుంది. అప్పుడు ప్రతీపుడు కళ్ళు తెరిచి, ఓ మాత, నీవు ఎవరు? ఎందుకు నా కుడితోడ మీద కూర్చున్నావు అని అడుగుతాడు. అందుకు గంగాదేవి, నాకు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉంది అని అడుగుతుంది. అప్పుడు ప్రతీపుడు, ఓ మాత, నాకు ఇదివరకే వివాహం అయింది. నేను ఏకపత్నివ్రతుడిగా ఉండాలి అనుకుంటున్నాను. అయినా కూడా నీలాంటి గొప్ప తేజస్సు కలిగిన యువతి వచ్చి అడిగితే కాదు అనకూడదు. అందులోనూ నీవు నా కుడితోడ మీద కూర్చున్నావు. భార్యలకి భర్త యొక్క ఎడమ తొడ స్థానమవుతుంది. అదేవిధంగా సంతానానికి కుడితొడ స్థానమవుతుంది. నీవు నా కుడితొడ మీద కూర్చున్నావు కాబట్టి నీవు నాకు పుత్రుడు సమానురాలివి. నీవు నా కుమారుడు అయిన శంతనుని వివాహం చేసుకో అంటాడు. అందుకు గంగాదేవి సంతోషించి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రతీపుడు రాజ్యానికి వెళ్ళి తన కుమారుడు అయిన శంతనుడికి గంగాదేవిని వివాహం చేసుకొని చెప్తాడు. తర్వాత శంతనుడు రాజ్యపాలన అప్పగించి ప్రతీపుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత శంతనుడు గంగానది తీరానికి వెళ్తాడు. అక్కడ గంగాదేవిని చూసి ఆమెను వివాహం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి, ఓ శంతన మహారాజా, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అంటే నాకు ఒక షరతు ఉంది. దాన్ని ఒప్పుకుంటేనే వివాహం చేసుకుంటానని షరతు తప్పిన రోజు మీ నుండి వెళ్ళిపోతాను అని చెప్తుంది. అప్పుడు శంతనుడు ఏమిటా షరతు అని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి శంతనుడితో ఇలా చెప్తుంది, నేను ఏం చేసినా తిరిగి నన్ను ప్రశ్నించకూడదు అని అడుగుతుంది. శంతనుడు ఆ షరతుకు ఒప్పుకుంటాడు. గంగాదేవి శంతనుల వివాహం జరుగుతుంది. తరువాత గంగాదేవికి శంతనుడికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం గంగాదేవి ఆ పిల్లవాడిని గంగానదిలో పడవేస్తుంది. గంగాదేవికి శంతనుడు ఇచ్చిన మాట కారణంగా తిరిగి ఏమీ ప్రశ్నించడు. తరువాత అదేవిధంగా 7 పుత్రులను పుట్టగానే గంగానదిలో పడవేస్తుంది గంగాదేవి. ఇక 8వ పుత్రుడు అయిన ప్రభాసుడు జన్మిస్తాడు గంగాదేవికి. ఈసారి శంతనుడు పుత్ర వ్యామోహంతో ఉండలేక గంగాదేవిని ప్రశ్నిస్తాడు. అందుకు గంగాదేవి తిరిగి జరిగిన విషయం మొత్తం శంతనుడికి చెప్పి ఆ పుత్రుడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంతకాలం తర్వాత గంగానది తీరంలో శంతనుడు సంచరిస్తుండగా అటుగా గంగానది ప్రవాహం ఆగిపోవడం గమనిస్తాడు. అప్పుడు ఒక పిల్లవాడు మహా తేజస్సుతో అక్కడ తన ధనుర్విద్యను ప్రదర్శిస్తూ ఉంటాడు. అది చూసిన శంతనుడు, ఓ పుత్ర, ఎవరు నువ్వు? ఇంతటి విద్య నీవు ఎలా నేర్చుకున్నావు అని అడుగుతాడు.
అప్పుడు గంగాదేవి అక్కడ ప్రత్యక్షమయ్యి శంతనుడితో, ప్రభు, ఇతడు మన కుమారుడు దేవవ్రతుడు. ఇతను వశిష్ఠ మహర్షి వద్ద వేదాలు నేర్చుకున్నాడు. దేవగురువు మరి రాక్షస గురువులు అయిన బృహస్పతి శుక్రుల వద్ద ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. పరశురామునితో సమానంగా విలువిద్యను నేర్చుకున్నాడు అని చెప్పి దేవవ్రతుడిని శంతనుడికి అప్పగిస్తుంది. శంతనుడు అది విని మహాసంతోషంతో దేవవ్రతుడిని తన రాజ్యానికి తీసుకుని వెళ్లి మొదటిగా యువరాజు పట్టాభిషేకం చేస్తాడు. తరువాత ఒకరోజు శంతనుడు గంగానది తీరంలో మత్స్యదేశంలో నది వెంట నడుస్తున్న సమయంలో అతనికి ఒక సుగంధ వాసనలు వస్తూ ఉంటాయి. అప్పుడు శంతనుడు ఆ వాసనను గమనిస్తూ వెళుతుండగా ఒక అందమైన మత్స్యకన్యను చూస్తాడు. ఆమె సత్యవతి, ఆమె వ్యాసుని తల్లి అయిన మత్స్యగ్రంథి. అప్పుడు శంతనుడు ఆమెను వివాహం చేసుకోమని అడుగుతాడు. అందుకు సత్యవతి తన తండ్రి యొక్క అభిప్రాయం తెలుసుకోమని శంతనుడిని చెప్తుంది. శంతనుడు మత్స్యదేశం రాజు అయిన దాసరాజు వద్దకు వెళ్లి సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అప్పుడు దాసరాజు, ఓ మహారాజా, నేను మీరు అడిగిన విధంగా ఆమెను నీకు ఇచ్చి వివాహం జరిపిస్తాను. కానీ నాకు ఒక కోరిక ఉంది. దానికి మీరు సమ్మతిస్తేనే మీకు సత్యవతిని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. అందుకు శంతనుడు ఏమిటా కోరిక అని అడుగగా, సత్యవతికి పుట్టబోయే పిల్లలు మాత్రమే హస్తినాపురి రాజ్యానికి రాజులు కావాలి అని అంటాడు. అందుకు శంతనుడు, ఇదివరకే దేవవ్రతుడు యువరాజు పట్టాభిషేకం జరిగింది, అతడే హస్తినాపుర రాజ్యానికి రాజు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. తరువాత శంతనుడు ఏదో ఆలోచిస్తూ రాజ్యాధికారానికి సరైన సమయం ఇవ్వకుండా సత్యవతిని తలుచుకుంటూ మదనపడుతూ ఉంటాడు. అది గమనించిన దేవవ్రతుడు మంత్రుల సహాయంతో జరిగిన విషయం తెలుసుకుంటాడు. వెంటనే దేవవ్రతుడు మత్స్యదేశానికి వెళ్లి దాసరాజుతో తన తండ్రికి సత్యవతి మాతను ఇచ్చి వివాహం జరిపించమని అడుగుతాడు. అందుకు దాసరాజు తన మనస్సులోని కోరికను దేవవ్రతుడికి చెప్తాడు. అది విన్న దేవవ్రతుడు అందరినీ పిలిచి సత్యవతి మాతకి జన్మించిన సంతానం మాత్రమే హస్తినాపుర రాజ్యానికి రాజు అవుతాడు అని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు దాసరాజు, దేవవ్రత, నీ తండ్రి మీద నీకు ఉన్న అపారమైన భక్తికి, ప్రేమకి నీవు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటావు. అందులో నాకు ఎటువంటి సందేహమూ లేదు. కాని నీకు జన్మించబోవు సంతానం రాజకాంక్షతో మాట తప్పరు అని రుజువు ఏమిటి అని అడుగుతాడు. అందుకు భీష్ముడు, పుత్ర సంతానం కలిగితే కదా సమస్య, ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను అని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. అందువల్ల అతన్ని భీష్ముడు అని పిలుస్తారు. ఆ విషయం తెలుసుకున్న శంతనుడు భీష్ముని త్యాగానికి స్వచ్ఛంద వరాన్ని భీష్ముడికి ఇస్తాడు. దాని కారణంగా భీష్ముడు తనకు నచ్చిన సమయం వరకు బ్రతికి మరణించవచ్చు. దేవతలు భీష్ముని త్యాగానికి పూలవర్షం కురిపిస్తారు. తరువాత దాసరాజు సత్యవతి మాతను శంతనుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఇక నెక్స్ట్ వీడియోలో మనం చిత్రాంగద, విచిత్ర వీరుల జననం, అంబ, అంబిక, అంబాలికల స్వయంవరం, ధృతరాష్ట్ర, పాండురాజ, విదురుల జననం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని నొక్కండి. అప్పుడే మన నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వీడియో పెట్టగానే మీకు వస్తాయి. అప్పటి వరకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియో